స్టార్ట్ చేయండి. ఓం ఏ త్రిశబ్దా పర్యంతి విశ్వారూపాని బిభ్రతః వాచస్పతిర్బలా తేషాం తన్వో అద్య దదాతు మే. ఓం శాంతి శాంతి శాంతి. పదార్థం: ఏ త్రిశబ్దాః, ఏ 20 యొక్క పదార్థములు గలవో అవి పర్యంతి నలువైపులో వచ్చి కలుసుకొనును. విశ్వ వివిధ రూపాన్ని రూపములను ఆకారములను బిభ్రత ధరించును. వాచస్పతి వేదములను ఉపదేశించు వేద వాచస్పతి తేషాం వాటి బలా బలములను అద్య ఇప్పుడే మే తన్వహ నా శరీరములో దదాతు ఉంచునుగాక. ఓ వేద విద్యా ప్రకాశక, 20 యొక్క అనగా పంచ స్థూలభూతములు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ ప్రాణములు, ఒకటి మనస్సు అనునవి పూర్వము నీచే ఏర్పడబడును. అవియు నీ సామర్థ్యముచే పరస్పరము సంయోగముతో వివిధ రూపాలను ధరించును. నీవు నీ అనంత సామర్థ్యముచే వాటిలోనున్న సకల బలములను నా శరీరములో ఉంచి నన్ను అనుగ్రహింపము. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. ఓం నమస్తే అండి. ఇక్కడ ఏంటి ఇవన్నీ కూడా 21 ఏమేమి ఉన్నాయి? స్థూల భూతాలు 5, అవునా? పంచ తన్మాత్రలు, ఉమ్, ఆ, ఆ. తర్వాత పంచ తన్మాత్రలు, ఉమ్, స్థూలభూతాలంటే తెలుసా? అదేంటివి? ఇవే కదా మన రూప రస గంధ స్పర్శ, ఆ, ఆ, కాదు కాదు రైట్, ఓకే ఓకే. అవే కదా స్థూలభూతాలు వేరమ్మా. స్థూల భూతాలు. ఆ, ఆ. ఆకాశము అగ్ని వాయువు, కరెక్ట్ కరెక్ట్. ఆకాశము అగ్ని వాయువు, పృథివీ జలం, ఈ జలం, యా కరెక్ట్. ఇవి 5. అవును, తన్మాత్రలు తన్మాత్రలు. అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాదులు. అవును, ఇవి. జ్ఞానేంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు: కన్ను, ముక్కు, చెవి, నాలుక, ఈ స్పర్శ. అవునండి. పంచ పంచ ప్రాణములు అంటే ప్రాణము, అపానం, ఉదానం, వ్యానం, సమానం. సమానం. తర్వాత ఒక మనస్సు. అవును, ఇవన్నీ కలిపితే 21 అవుతాయి. అవునండి. అవును. ప్రతి జీవాత్మకు, స్వర్గం నుంచి వచ్చే జీవాత్మకు పరమాత్ముడివి ఎక్కడికి వెళ్ళగలుగుతాడో తెలియదు. వాటిని ఉమ్. పంపించి జీవాత్మకి ఇచ్చి పంపిస్తాడు. అది తన్మాత్రల విరూప అందుకే రసగంధాలు. యా స్థూలభూతాలు అంటే పృథివీ ఆకాశం ఇవన్నీ వస్తాయి. అవును. ఫస్ట్ దీని లైన్ ఉంటుందమ్మా: ఉమ్. ఆకాశము, ఉమ్. వాయువు, ఉమ్. అగ్ని, జలము, పృథ్వీ, అట్లా లైను. ఉమ్. అది ఒకసారి చెప్పండి మళ్ళీ, అది రాసుకుందాం ఆర్డర్. ఆ, ఆకాశము, ఆకాశము, వాయువు, ఆవా, అగ్ని, అగ్ని, జలము, జలము. పృథివీ, ఈ ఆర్డర్లో ఉంటాయి. ఓకే, అదే. ఆవా పంచతన్మా. అజప్రి. ఆవా అజప్రి. అమ్మా. ఆవా అజప్రి. ఆ, అంతే అంతే అంతే. తర్వాత పంచ తన్మాత్రం, అంతే. ఒక్కొక్క అక్షరంతో రాస్తే అంతే. ఆవాజ్, అజప్రి. ఆవా అజత్, ఆవా అజత్, ప్రి. అజత్ ప్రు, అజత్ ప్రు, ప్రి. ఉమ్. ఓకేనా? ఓకే. ఆవాహ తర్వాత అజప్రి. ఇది పంచ తన్మాత్రలు అంటే అమ్మా, రూపరసగంధ స్పర్శ. అది కాదు, అది కూడా లైను. శబ్ద 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 రూప శబ్ద స్పర్శ రూప రస గంధ. శబ్ద. ఇది ఆర్డర్లో వస్తాయి అన్ని కూడా. కరెక్ట్, అవునవును. శబ్ద శబ్ద స్పర్శ. స్పర్శ ఉమ్. రూప, అగ్నికి రూపం ఉంటది. అవును. జలము శబ్ద రసం. రూప, రసము గంధం, పృథ్వీ గంధం. అది అవునండి, కరెక్ట్. అవును. పంచ జ్ఞానేంద్రియాలు: ఇంకా కన్నులు, ముక్కు, ఉమ్. చెవి. ఉమ్. ఆ? ఉమ్. ఇవి కూడా తర్వాత ఆర్డర్ లో చెప్పుకుందాం ఇక. దీనికి ఆర్డర్ స్పర్శ. ఉమ్. రాదులే. పర్స అంటే ఫస్ట్ శరీరం రావాలి. శరీరం రావాలి. ఆ, సో అట్లా రాదులే.
రసం అంటే అది. అదే మనకి కన్నులు, ముక్కు, చెవి, ఆ, ఉమ్, శరీరము, ఉమ్, తర్వాత గా- వాగేంద్రియము. ఈ వాగేంద్రియమే కలుస్తుంది. ఇక్కడ గంధము వాసన చూడ్డము, ఈ రసం అంటే అది నాలుక రుచి. జలం, జలం నాలుక. ఉమ్, అదే. అగ్ని రూపము. ఉమ్, తర్వాత స్పర్శ అంటే స్పర్శం అంటే శరీరం. శరీరం. ఉమ్, ఇది పంచ జ్ఞానేంద్రియాలంటమ్మా. కన్నుడు ఒకటి, అవును. తర్వాత ఆ నాసిక ఒకటి, ఉమ్, తర్వాత చెవి ఒకటి, ఉమ్, ఈ శరీరం ఒకటి, ఉమ్. ముక్కు ఘ్రాణేంద్రియం. ఇంకోటి ముక్కు. ఆ, ముక్కు 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 వాసన. ముక్కు చెప్పినాం కదా ముక్కు. చెప్పలే. మళ్ళీ చెప్పండి. వచ్చిందమ్మా. మళ్ళీ చెప్పండి. కళ్ళు, కన్నులు, ముక్కు, నాలుక, కన్నులు, చెవి. కన్నులు, ముక్కు, కన్నులు, ముక్కు, ఉమ్, సారీ, చర్మం. కన్నులు, ముక్కు, చెవి, నాలుక, చెవి, చర్మం. ఉమ్, ఆ, ఆ, నాలుక, చెవి, అంటే ఆ, ఉమ్, ఈ ఐదు వస్తాయి. ఉమ్, దాన్ని ఆర్డర్ ఇట్లో చూస్తానండి, ఇక అది చూడలే ఎప్పుడుగా. ప్రాణ, అపాన, వాన్. ఆ, ప్రాణ. ప్రాణ, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. అవును. వ్యాన. ఇక్కడ వాక్కు కదమ్మా, నోరు. ఆ ఇక్కడ అదే నోరు వస్తుంది కదా. వాగేంద్రియం, వాగేంద్రియం. ఉమ్. ఉమ్, మళ్ళీ ఆహా. ఉప ప్రాణాలు కూడా ఉంటాయి కదండి, పంచ ఉప ప్రాణాలు కూడా ఓ, ఉప ప్రాణాలు ఉంటే అవి ఈ 21 దాంట్లో రాదు. అవును, దాంట్లో రాదు. ఓకే. 96 ఏదైతే 96 తత్వాలు అన్నమాట. ఈ 21 తత్వాలు నోరు దీన్ని వస్తుంది, నాలుక వస్తుందమ్మా, నాలుక రుచి. అదే నాలుక వస్తుంది కానీ ఇక్కడ నాలుగు వాగేంద్రియం అంటారు. వాగేంద్రియం అంటారమ్మా. శబ్దము కళ్ళు వాగేంద్రియం, ఎట్లా వస్తాయి? జ్ఞానేంద్రియాలలో ఏంటి? వాగేంద్రియం జ్ఞానేంద్రియాలలో ఏంటి? రుచి చూడడం దేంతో చూస్తారు? అది నాలుక. సరే, ఇక్కడ నాలుగుతోటి. శబ్దము కళ్ళు రాశారు. ఆ? శబ్దానికి కళ్ళు రాశారు. ఆహా, అది పోనీ, అది ఆర్డర్ తర్వాత కానీ అది అట్లా. దానికి ఆర్డర్ కాలేదు. ఇది అది ఒకటి ఆర్డర్ ఆర్డర్ కాదు. లేదు. ఉమ్. ఆర్డర్ కాదు, అది ఊరికే అట్లా రాసాం. ఓకే. సో ఇదేంటిది? పంచ స్థూల భూతాలలో ఆకాశము, వాయువు, అగ్ని, వాయువు, అగ్ని, జలము, పృథివీ. పృథ్వీ, తర్వాత ఇక్కడ పంచ శబ్ద, శబ్ద తన్మాత్రలు. శబ్ద, తన్మాత్రలు, స్పర్శ, శబ్ద, స్పర్శ, రూప, రూప, రస, రస, గంధ. 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 ఓకే, ఒక్కరే చెప్పండి, మీరు చెప్పండి. ఉమ్. తర్వాత ఇక్కడ కళ్ళు, ముక్కు, చక్షురింద్రియము. నాలుక, చెవి, చర్మము. అట్లాడద్దు, అది అట్లాడద్దమ్మా. చక్షురింద్రియము, శ్రోత్రేంద్రియము, ఉమ్. చక్షువు, శ్రోత్రము, కర్ణము, ఉమ్, కర్ణేంద్రియము, త్వకేంద్రియము, వాకేంద్రియము. అంతే, అలా రాద్దాం. అట్లా అట్లా రాస్తే అది కరెక్ట్. అది ఉమ్, ఇది కూడా, అది సంస్కృతం, ఇది తెలుగు, అంతే, రెండు ఒకటే. ఆ, 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 ఓకే, అది చెప్పండి. చక్షువు, చక్షువు, చెప్పండి. కన్నులు, ఉమ్, చక్షువు, ఉమ్. తర్వాత. స్తోత్రం, ఉమ్, స్తోత్రం, ఉమ్, చక్షు, చక్షువు, స్తోత్రము, ఉమ్. ఆ, తర్వాత జిగ్ర, ఆ, ఆ, వాసన. జిగ్రేంద్రియం. దిగ్గ్రదని జిగ్రేంద్రం అనరు కానీ జ్ఞానేంద్రియం, జ్ఞానేంద్రియం, జ్ఞానేంద్రియం అంటారు. జ్ఞానేంద్రియం, జ్ఞానేంద్రియం. జిఘ్రతి అనేది రూపము, ఘ్ర అనేది ధాతు. జ్ఞానేంద్రియం, జ్ఞానేంద్రియం. ఉత్తమ. ఘ్ర. జ్ఞానేంద్రియము. తర్వాత తర్వాత వాగేంద్రియం, వాకేంద్రియం, ఉమ్, వాక్, వాకేంద్రియం. వాక్. అంతే. ఓకే. సో ఇప్పుడు అది. అమ్మా ఇది రాసింది కదా, ఉమ్, మీరు దీనికి ఆర్డర్ గా రాయాలంటే ఉమ్, ఆకాశ ఆకాశానికి ఇది వినటం, వినటం. శబ్దం కాబట్టి వినడం. శబ్దం కాబట్టి వినటం. అది శ్రోత్రం. శ్రోత్రేంద్రియం. ఇవి జ్ఞానేంద్రియాలు కదా. ఈ శ్రోత్రేంద్రియం పైన రావాలి. ఇది పైన, ఇది కింద రాయాలి. రాద్దాం. యా. ఇక్కడ శ్రోత్రేంద్రియము, వాగేంద్రియము. ఇక్కడ ఏమన్నా పైన రాయాలి. త్వక్ రాయాలి. త్వక్ రాయాలి. త్వక్కు. స్పర్శ కాబట్టి త్వక్ రాయాలి. త్వక్ రాయాలి. స్పర్శ కాబట్టి త్వక్. తర్వాత ఇక్కడ చక్షురేంద్రియం రాయాలి. ఇక్కడ రూపం చక్షురు. చక్షేంద్రియం. చక్షు చూస్తాం. రసేంద్రియం.
ఉమ్. రా వాగేంద్రియం రస వాగేంద్రియం రస రసగానంలో వస్తుంది. అదే అది రసం వాగేంద్రియం. ర- రసం రసం ఇంద్రియమే అనే ఒకటే దానికి అది రసం ఎందులో వస్తుందంటే ఉమ్. కర్మేంద్రియాలలో వస్తుంది. ఇవేమో జ్ఞానేంద్రియాలు, ఇది కర్మేంద్రియాలు. ఇది అయ్యో జ్ఞానం, పంచ జ్ఞానేంద్రియాలు పంచ ఒక్క కర్మేంద్రియాలు నిమిషం ఇప్పుడే కర్మేంద్రియాలు చెప్తాను, ఇప్పుడే అందులో చెప్తాను. వస్తుంది. అదే ప్రాణ అపాన వ్యాన ఉదాన వ్యాన సమాన. ఉమ్. ఓకే, ఇది కరెక్ట్ ఆర్డర్. సో ఇప్పుడు ఇది ప్రాణ అపాన వ్యాన, ఇది కరెక్టేలే, అది కరెక్టే ఉంటది. యా. సో ఇప్పుడు ఇది ఇవేంటివి, ఇవన్నీ పంచభూతాలు. వ్యానం అంటే ఏంటండి మునిగారు? వ్యానం శరీరం అంతా వ్యానం అంటే వ్యాపించి ఉంటుంది. అట్లా కాదు. వ్యానం అనేది ఒక వాయువు, దాని ఉమ్. వర్కింగ్ ప్లేస్ వేరే ఉంటుంది. ఒక్కొక్క వర్కింగ్ ప్లేస్ వేరే వేరే ఉంటుంది. ఇది అది ఎక్కడ అని అడుగుతున్నా. అదే ఓకే, శరీరం ఒక నేను అంతా. చెప్తా. ప్రాణము ఈ నాసిక నుంచి గుండె వరకు ఉంటుంది. దాని వర్కింగ్ ప్లేస్ ప్రాణం అంటే ఉమ్. మొత్తంలో ఉంటుంది. విశేషంగా ఆ ప్రాంతమున. అపానము అంటే నాభి స్థానం నుండి కాలు బొట్టిన వేల వరకు నాభి కింది ఉమ్. భాగం ఉంటుంది. ఉమ్. తర్వాత వ్యానము శరీరం అంత ఉంటుంది. ఉమ్. 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 ఉదానము కంఠస్థానం నుంచి పైభాగంలో ఉంటుంది. ఉమ్. సమానము అన్నది నాభి దగ్గర ఉండి ఆ, కిరణం నాభి చేపిస్తుంది. దగ్గరే ఉంటుంది. అట్లా ఉమ్. ఇప్పుడు మనం తీసుకునే ఆహారం ఆ శక్తి అంతా అన్నిటికీ పంచేది ఏ వాయువు? ఈ 5 వాయువుల్లో మళ్ళీ సమానం. చెప్పండి. సమానం ఆ, మళ్ళీ చెప్పనా అమ్మా? సమానమే. సమానంగా పంచేది అదేనంట శక్తి. ఆ, మనం అది. తిన్న ఆహారం. అవును. ప్రాణవాయువు ఉమ్. ఉమ్. నాసిక నుండి హృదయం వరకు దాని యొక్క వర్కింగ్ ప్లేస్. ఉమ్. ఇప్పుడు ఏది తీసుకుందాం? ఉమ్. ఉదాహరణ వాయువు ఏం పని చేస్తుందండి? ఉదాహరణ వాయువు అది విశేషమైన పని చేస్తుంది. అది ఈ ఈ శరీరంలో ఉన్న జీవాత్మ బయలుదేరేటప్పుడు బ్రహ్మరంధ్రానికి జీవాత్మని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి బయటకు పంపిస్తుంది. మృత్యు దశలో పనిచేస్తుంది. ప్రతిరోజు కూడా పనిచేస్తుంది. మనం మాట్లాడాలన్నా ఉదాహరణ వాయువు సరిగ్గా ఉంటేనే మాట్లాడేది. పనిచేస్తుంది. అంతే అంతే అంతే. అంటే మొత్తం శరీరం మొత్తంలో వ్యాపించి ఉంటుంది, వ్యానం ఉంటుంది. జ్ఞానం అంటే వ్యాపించడం అంతే. నాసిక తర్వాత నుంచి ఈ వ్యానం శరీరం మొత్తంలో. మలమూత్రాలు ఒక్క నిమిషం ఆగండి. దానికి కూడా అపానం ఉదాహరణ అపానం వాయువు. అపానం 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 అది. అపానం. మలమూత్రమే కాదు, శరీరంలో మనకు అవసరం లేని వాయువును మనం ప్రశ్వాస వదులుతున్నాం కదా, ఆ ప్రశ్వాస కూడా అపాన వాయువు వాయువులన్నీ వస్తుంది. శరీరానికి అవసరం లేని వాయువు. మంచి పాఠం ఆ చెప్పారు. విధంగా తర్వాత చెప్పండి అమ్మా. ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషం. ఇక్కడ ఆకాశం ఉంది కదా, ఆకాశం శబ్దంతో సంబంధం, శబ్దం స్తోత్రంతో సంబంధం. చూడండి ఎట్లుండదు లింకు. తర్వాత వాయువు, ఆకాశము వాయువుతో స్పర్శతో సంబంధం, స్పర్శ త్వక్తో సంబంధం. తర్వాత అగ్ని రూపంతో సంబంధం, రూపము కన్నులతో సంబంధం. జలము రసంతో సంబంధం. రసం అంటే నాలుక వాగేంద్రియము. నాలుక లేకుండా మాట్లాడలేడు, అన్నం తినలేడు. సరే, ఆకాశంలో ఎన్ని తత్వాలు ఉంటాయి? భూమిలో ఎన్ని తత్వాలు ఉంటాయి? మీరు అక్కడ ఆగండి. ఆకాశం లోపల 5 తత్వాలు ఉంటాయి. 5 తత్వాలు. భూమిలో 5 తత్వాలు ఉంటాయి, ఆకాశంలో 1 ఉంటది. ఎలా పెరుగుకుంటా కిందకి వచ్చేవాడికి 5 అవుతాయి. అట్లా Correct. అంతే. అవును. 1, 2, 3, సరే, 4, ఇక్కడ 5 ఆపుదాం. ఇప్పుడు పృథ్వీలో 5 తత్వాలు. అమ్మగారు ఇంకా మన పాఠం చెప్పాలి కదా, ఇక ఆపుదాం. సరే. ఓకే. అది చెప్పండి మునిగారు, రాసేస్తే వాళ్ళందరూ చూసుకుంటారు. నాసిక నుంచి నాసిక నుండి హృదయ స్థానం వరకు, గుండె, హార్ట్. అమ్మ, మీరు బోర్డు తీసుకుని రాస్తే బాగా క్లారిటీగా ఉంటదమ్మా. ఇక్కడ వస్తే ఏం ఇక్కడ ఒకదానిలో కనిపిస్తాయి. మనం ఏం రాయండి అమ్మా. ఇది శారీరక విజ్ఞానం. ఇది చాలా అవసరం అందరికి. అదే చెప్పండి. ఇంకోటి చెప్పండి. అపాన వాయువు నాభి స్థలం నుండి పాదాల కాలి బొట్టిన వేల వరకు. ఈ చాలా మ్యాటర్ ఉంది, అది బోర్డు తీసి రాయండి అమ్మా, బాగుంటది. ఒక్క నిమిషం. వారు మంచిగా రాసి మళ్ళీ గ్రూపులో పెడతారులేండి. అదే ఇప్పుడు రఫ్ రాస్తున్నారు. కానీ అప్పుడు మీరు ఉండరుగా ఆమె రాసేటప్పుడు. చెప్పండి. నేను లేకు. అపాన వాయువు నాభి తలం నుండి కాలి బొట్టిన వేల వరకు.
నాభితలం నుండి కాలువేళ్ళ వరకు. అదే కాలు. వ్యానము మొత్తం శరీరం, తల భాగం నుండి కాలు వరకు మొత్తం శరీరం అంతటా రాయండి, పూర్తి శరీరం అంతటా. అవును. ఏ వాయువు పని చేయకపోయినా మన శరీరం రోగ్రసం అవుతుందండి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా వీటికి ఉప ప్రాణాలు వేరే ఉంటాయి. అవును. ఇది ఉదానము కంఠస్థానము నుండి బ్రహ్మరంధ్రం వరకు. ఈ ఉదాహరణ మనం తినే ప్రతి పదార్థాన్ని ఇక్కడికి అది పంపితేనే కింది పోతుంది, లేకపోతే పోదు. కంఠస్థానంలో నీళ్లు కానీ, పాలు కానీ, అన్నం కానీ, గాలి కానీ అది పంపాలి, అది పర్మిషన్ గేట్ ఇవ్వాలా. బ్రహ్మరంధ్రం అంటే బ్రహ్మరంధ్రం అంటే శిఖాభాగం దగ్గర సహస్రారం. తర్వాత సహస్రారంలో ఎన్ని రేకులు ఉంటాయి? ఇది ఫస్ట్ ఇది కానివ్వండి. వేదంలో రేకులు చెప్పలేదు, అవే వీరు కల్పించినటువంటి 1000 ఉంటాయంట. తర్వాత ఇక్కడ సమానము, ఈ సమానము నాభి ప్రదేశంలో ఉండి శరీరంలోనికి వచ్చిన 10 పదార్థాన్ని అరిగించి సమానంగా పనిచేస్తుంది, జీర్ణం చేపిస్తుంది. దాని వర్కింగ్ ప్లేస్ నాభి స్థానం. అమ్మా ఇది ఉన్నది కదా, దీని లోపల 1, 2, 3 ఈ 3 కలిపితేనే 15 అయినాయి కదా. ఈ 3 15 వెళ్తే దీనికి ఇంకో 3 పదార్థాలు కలపాలి. ఆ 3 పదార్థాలు కలిపితే 18 అవుతుంది. ఆ 18ని సూక్ష్మ శరీరం అంటారు. ఆ 3 పదార్థాలు ఏమిటి ఇక్కడ రాయండి: బుద్ధి, అహంకారం, మనస్సు, అతం. సూక్ష్మ శరీరం చెప్పేశారు. సూక్ష్మ శరీరం వచ్చేస్తుంది. సూక్ష్మ చెప్పగానే ఈ 18 తత్వాలు మనకు గుర్తు రావాలా. ఈ శరీరం జీవాత్మ శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత 18 తత్వాలతో ఉంటుంది. ఆ తత్వాలు సూక్ష్మంగా ఉంటే కనబడవు, జీవాత్మ కనబడు, ఈ సూక్ష్మభూతాలు కనబడవు. కానీ నేను చూడాలనుకుంటే నాకు చూపే దృష్టి వస్తుంది, వినాలంటే వస్తుంది. అట్లా ఇవన్నీ పనిచేస్తాయి. అప్పుడు బుద్ధి, అహంకారము, మనస్సు ఈజుకొల్టు బట్టి 18 తత్వాలు సూక్ష్మ శరీరం అనండి. అట్లా దీనికి డిజైన్, ఈ 3 డిజైన్ బట్టి దీనికి డిజైన్ బట్టి ఇట్లా ఇవన్నీ కలుసుకోవాలా. మొత్తం ఎన్ని శరీరాలు మునిగారు? 3 శరీరాలు. ఏమేంటి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, తర్వాత తురియ శరీరం ఒకటి ఉంటుంది. అది చాలా అందరికీ అవగతం కాదంట, తురియ శరీరం. తర్వాత తర్వాత ఇంకొక విషయం ఇస్తే ఇంకో కొంచెం లోతైన ప్రశ్న ఒకటి చెప్తా. ఇది పాయింట్ అవుట్ చేసుకొని తర్వాత నేను ఎక్కడున్నానో తెలుసుకోవాలా అని అనుకుంటే, నేనంటే ఎవరు? ఆత్మ. ఆత్మ ఎక్కడున్నానో తెలుసుకోవాలనుకుంటే మనము 5 కోశాల్లో ప్రయాణం చేయాలి. ఎన్ని కోశాలు? 5. అన్నమయ కోశము, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఆనందమయ కోశం వెళ్ళిన తర్వాత అప్పుడు కారణ శరీరం దొరుకుతుంది. వద్దులేండి కదా సార్, చాలా లేట్ అయితే ఓకే, ఇది ఇక్కడ దాలి. ఇంకా 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 దాని గురించి చెప్పండి, ఇంకా లోపల చెప్తాను. అన్నమయ శరీరం ఏంటిది, ప్రాణమయ శరీరం ఏంటిది, మనోమయ శరీరం ఏంటిది, విజ్ఞానమయ శరీరం ఏంటిది, ఆనందమయ శరీరం ఏంటిది. ఈ మన శరీరం కనబడుతుంది కదా, ఒక్కొక్క దాన్ని లోపలికి పోతే మనకు తెలుస్తుంది. అట్లా ఎవ్రీ సండే 1 అవర్ పెట్టండి మహోదయ. అమ్మా ఎవ్రీ సండే 1 అవర్ క్లాస్ పెట్టండి. ఈ రోజు అవకాశం ఇచ్చింది కాబట్టి జలపాతంలాగా వెళ్ళిపోతున్నాయి వర్డ్స్. అన్నమయ కోసం అంటే స్థూల శరీరం. చెప్పండి వింటారు, వీడియో వింటారు అందరూ. ఓకే, అన్నమయ కోశం అంటే ఈ పైన కనబడే శరీరం ఉంది కదా, ఈ శరీరం నుంచి లోపల ఉన్న అన్ని అవయవాలు, ఎముకల్లో ఉండేటువంటి మూలిక పదార్థం వరకు అన్నమయ శరీరం అంటారు మొత్తం. ఒకటి. రెండవది మజ్జ ఇది అంటారండి, దాన్ని మజ్జ. అవి కూడా చెప్తా, అది వేరే చెప్తాది.
తర్వాత ప్రాణమయ ఆ. శరీరం. ప్రాణమయ శరీరం అంటే దాంట్లో ఈ 5 10 ప్రాణాలు ఉంటాయి. 10 అవును. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ నాగ కృత కూర్మ ధనుర్ధర కృతమ. దేవదత్త. ఉమ్. ఉమ్. ఈ ఉపవాయువులు ఎక్కడ పనిచేస్తాయి అంటే మనిషికి ఆవలింత వస్తుందా మనకు? ఉమ్. ఆవలింత వస్తే కదా ఒక వాయువు పనిచేస్తుంది అక్కడ. కన్ను రెప్పలు కొడతాం కదా ఒక వాయువు పనిచేస్తుంది. ఉమ్. తుమ్ము వస్తుంది కదా ఒక వాయువు ఉమ్. పనిచేస్తుంది. ఉమ్. తర్వాత మనకు అనుకోకుండా దురదలేస్తే కదా శరీరంలో, ఉమ్. అప్పుడు ఒక వాయువు పనిచేస్తుంది. అట్లా ఈ ఇంకొకటి 5 బేబీ తీసినప్పుడు అమ్మా, అవును. త్రేంపు మనకు తీసినప్పుడు. తేనుపులు వస్తాయి కదా ఇట్లా. ఆ తేనుపులు అది. ఆ, ధనుంజయ చేతులు. ధనుంజయ కూడా ఉంది ఒకటి. అదే దానికి అది. నాగ కూర్మ కృకల ధనుంజయ దేవదత్త. దేవదత్త. దేవదత్త అనే ఉమ్, ఆవలింత ఓకే. ఎప్పుడు చెప్పండి, తర్వాత చెప్పండి. సో సో ప్రా ఉమ్. మొదటి శరీరము స్థూల శరీరము. ఉమ్. ఈ స్థూల 5 కోశాలు అనుకున్నాం కదా, కోశాల్లో ప్రయాణం చేయాలి జీవాత్మ. ఆ ఉమ్. కోశాలు ఏంటంటే మొదటి అన్నమయ కోశము, ఈ శరీరము. ఉమ్. ఉమ్. ప్రాణమయ కోశము. ప్రాణమయ కోశం మన కళ్ళకి కనబడది కానీ ప్రాణమయ కోశం ఉంటుంది. అందులో 10 ప్రాణాలు ఉంటాయి. ఉమ్. రెండవ లోతు మెట్టు దిగేది ప్రాణమయ కోశం. ఉమ్. తర్వాత మనోమయ కోశం. ఉమ్. మనస్సు అనేది ఉంటుంది, అది జడ పదార్థము. మనోమయ కోశం లోపల ఉమ్. మనస్సు శరీరంలో రాజు లాంటిది. ఉమ్. అన్ని ఇంద్రియాలు మనసు వస్తేనే పనిచేస్తాయి, లేకపోతే చేయవు. ఉమ్. ఈ మనసు పనిచేయాలంటే ఆత్మ చెప్పారు దానికి. ఉమ్. ఇట్లా ఆ విధంగా ఆత్మ మనసు చెప్తుంది, మనసు ఇంద్రియం చెప్తుంది, ఇంద్రియం అప్పుడు పనిచేస్తాయి. అది మనోమయ బుద్ధి కోశం కదా జరిగేటువంటి చెప్పేది. కార్యం. బుద్ధి కదా మనసుకు చెప్పేది. అది మధ్యలో ఒక ఒక ఆ, మధ్యలో ఒక దాని ఏదైనా ఆత్మ క్రియాకలాపం. డైరెక్షన్ రావాలి, ఉమ్. ఆత్మ డైరెక్షన్ లేకుండా పనిచేయదు. అస్సలు పని చేయదు. బుద్ధి ఎప్పుడు పనిచేస్తా అంటే మనస్సు ఒక పని చేసింది అనుకోని ఇది బాగుందా లేదా అని బుద్ధిని అడుగుతుంది. అప్పుడు ఆ నిర్ణయం చెప్తుంది. నిర్ణయం చేసే శక్తి నిర్ణయం బుద్ధికి నుంచే వరకే ఉంటుంది. బుద్ధి పని. న్యాయ నిర్ణయం. న్యాయ నిర్ణయం. తర్వాత ఉమ్. తర్వాత ఉమ్. ఫస్ట్ అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనమయ కోశం, విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం ఏంటిది? మనస్సుకు అతీతంగా ఒక కోశం ఉంటుంది. అదే బుద్ధికి ఏంటిది? సంబంధించి విజ్ఞానమే కోసం అంటే. అదేను. ఇంకో తీవ్ర బుద్ధి ఉన్నది అనుకోండి. కొందరేమో ఇట్లా చెప్పగానే చిటికలు అర్థం చేసుకుంటారు, కొందరేమో ఎన్నిసార్లు చెప్పినా నాలాంటి వారు అర్థం కాదు. అట్లా సూక్ష్మ బుద్ధి, స్థూల బుద్ధి తోటి ఆలోచించే వారు ఉంటారు. అప్పుడు విజ్ఞానమే కొంచెం పనిచేస్తుంది. ఈ వేదములో ఉన్న రహస్యాలు తెలుసుకోవాలంటే, సూటిగా తెలుసుకోవాలంటే, తీవ్రంగా మీ ఏకాగ్రతతోటి ఆ విషయాన్ని విషగ్రహణం చేస్తే అప్పుడు తెలుస్తుంది. గ్రహణం చేయించేది విజ్ఞానమయ కోశంలో ఉన్నటువంటి వివేకమైన జ్ఞానం. విజ్ఞానమయ కోశం తర్వాత ఆనందమయ కోశం ఉంటుంది. ఇవి ఒక్కొక్కటి విడిపోతా ఉంటే మనం లోతుకి దిగుతా ఉంటే, ఈ ఆనందమయ కోశం లోపల మనసు ఉండదు, విజ్ఞానం ఉండదు, ఈ ప్రాణకోశం ఉండదు, శరీరం ఉండదు, కేవలం జీవాత్మ. కేవలం ఆ జీవాత్మ తనకు కావలసిన యాత్రను పరమేశ్వరుని యాత్ర కొరకు, పరమేశ్వరుని ఆనందం కొరకు మనసును లగ్నం చేసుకొని ఆ మనసుతోటి పాటు జీవాత్మ ఈశ్వరుని వైపు ప్రయాణం చేస్తుంది. నేను ఒక్క అడుగు ముందుకేస్తే పరమాత్మ నా వైపు 100 అడుగులు వేస్తాడట. ఆనందమయ కోశంలో ఆ విధంగా ప్రయాణం జరుగుతుంది. ఆనందమయ కోశంలో ఎవరైతే సమస్త ప్రపంచాన్ని మర్చిపోతారు. ఇక లోపల ఎక్కడున్నాడో 200 గదాల లోపల ఉంటే వానికి ఏం తెలియదు కదా. సుషుప్తి అనొచ్చా? అది వేరు మళ్ళీ. సుషుప్తి అంటే గాఢ నిద్ర. అవును, అక్కడ అప్పుడు సుషుప్తి మనకి వేరు, అది వేరు. అది తెలియదు. అది 3 అవస్థలు. ఇవేమో శరీరం 3 అవస్థలు. అవస్థలు జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ.
అది 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 పరలోకంలో చివరి అవస్థ. అట్లా తిరుగుతా ఉంటది ఇక. ఆ చివరి అవస్థ ఇప్పుడు లోపల మీరు ఆత్మ మీరు పరమాత్మ సంయోగం ఉంటది. ఒక్క నిమిషం, మీరు ఫస్ట్ ఏమన్నారు? అన్నమయ కోశం అన్నారు, దానికేమో అవు. జాగృత అవస్థ అన్నారు ఆ కోశానికి. అలాగే దాని ఉమ్, తర్వాత ఏమన్నారు? ప్రాణమయ కోశం అన్నారు, తర్వాత మనోమయ ఆ, కోశం అన్నారు, విజ్ఞానమయ ఉమ్. కోశం అన్నారు. ఈ 3 కోశాలు స్థూల శరీరానికి సంబంధించి అని అంటారు. అవును 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 అవును. ఐదు ఐదు సూక్ష్మ అవస్థలు 3 ఆ, ఆ, కోశాలుగా డివైడ్ చేశారు. ఆ, సూక్ష్మ శరీరానికి సంబంధించింది అంటారు ఆ 3 కోశాలు. ఆ. అర్థమైందా? ఈ ఆనందమయ కోశం కూడా సూక్ష్మ శరీరంలోకి వస్తుంది. అవును. వస్తుందా? ఆత్మకి అది దాంట్లోకి ఆత్మ వస్తుంది. పరమాత్మ. మరి అది ఎందుకంటే సూక్ష్మమే కదా అది ఆత్మ. చాలా సూక్ష్మం కదా, ఒక్కొక్క దానికి సూక్ష్మం అసలు అదే అయిపోతుంటది శరీరం. సూక్ష్మం. సరే చెప్పండి. తర్వాత ఈ తర్వాత ఆనందమయ కోశం వచ్చిన తర్వాత మొత్తం ఈ ప్రపంచాన్ని మర్చిపోతాడు. అతను ఎక్కడున్నాడు ఏమైందో తెలియదు ఆయనకు. ఎందుకు తెలియదు? ఆనందమయ కోసం కారణ శరీరం కాదండి. అమ్మ అంతే కాదమ్మా, అదే కారణ శరీరం ఆనందమయ అంటారు కోశం దాన్ని. దాటినాక, ఆ ఆనందమయ కోశంలో అతను దాటిన తర్వాత కారణ శరీరంలోకి పోతాడు. అంటే కారణ శరీరం అంటే ఏంటిది? అది కారణ శరీరం అంటే ఒక్క నిమిషం అమ్మా. కారణ శరీరం చెప్పండి అంటే చెప్పండి. కారణ శరీరం అంటే నేను ఎవరును, నేను ఇక్కడ ఎందుకున్నాను, నేను మనిషి జన్మలో ఎందుకున్నాను, వేరే జన్మ నాకు ఎందుకు లేదు, దాని గురించి జ్ఞానం వస్తా, వివేక ఖ్యాతి కలుగుతుంది ఆయనకు. కారణ శరీరంలో నేను ఇక్కడ ఉన్నాను, నా కారణం ఉండడానికి కారణం ఏంటి? ఆ కారణ శరీరం తెలుసుకున్న తర్వాత ఆ చివరి మీద తురి అవస్థకు పోతాడు ఆయన. ఇప్పుడు నాగ సాధువులు మొన్న వచ్చింది కదా ఇక్కడికి, అవునవును. ఇది ఉత్తరప్రదేశ్ కుంభమేళ, మహాకుంభమేళ. కుంభమేళ. ఆ నాగ సాధువులు ఇట్లా ఇట్లా ఉండి ఇట్లా కరముకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళు ప్రాణం చేస్తారు అట్లే. శరీరం ఎవరికి కనబడేది వారి ప్రాణం జరుగుతుంది. ఆ విధంగా విజ్ఞానం ఉండదు, కానీ మన విజ్ఞానం తెలుసుకునేడానికి అవకాశం సమయం లేదు మన దగ్గర గొప్ప విజ్ఞానం ఉన్నది. మనకి అదేదో తెలిస్తే బాగుందండి. ఈ టికెట్లు కొనలేక ఈ ఇతర రాష్ట్రాల్లో సస్తున్నామండి అసలు నిజంగా. అమెరికా, ఆ రష్యా విధంగా ఒకటి వెళ్ళిపోవచ్చు. ఒకటి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఈ సుషుప్తావస్థలో జీవాత్మ ఈశ్వరుని ఆనందం పొందుతుంది. నీకు ఏం తెలియదు ఇక, గాఢ నిద్రలో ఉంటూ అరే ఇప్పుడే తెల్లారిపోయిందా అట్లా అనిపిస్తుంది. ఈ ఎవరైతే పతంజలి చెప్పినటువంటి ధారణ ధ్యాన సమాధి స్థితికి చేరుకుంటారో వారు ఈ అనుభూతిని పొందుతారు. జనరల్ సమాజం ఏంటంటే ఒక్కొక్కసారి మనం మాట్లాడుతూ బీరిపోతాం కదా, అది ఏమైంది అట్లే చూస్తుంటాడు. ఆ స్థితిలో మన శరీరంలో ఉన్నటువంటి జరిగేటువంటి కార్యకలాపాలన్నీ స్తంభించిపోతాయి చూడండి. ఆ స్థితి అన్నమాట. ఆ స్థితిని మనం పసిగట్టగలిగితే మనము ఈశ్వరుడితో సంబంధం పెంచుకుంటాం. ఆ విధంగా 3 శరీరాలు, 3 అవస్థలు, తర్వాత పంచభూతాలు, పంచ సూక్ష్మభూతాలు, పంచ స్థూలభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ ఉపప్రాణాలు, ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అవి 18 సూక్ష్మ తత్వాలు. దీనికి ఇంకొక 5 తత్వాలు ఉంటాయి. ఎవరు? కపిల మహర్షి ఏం చెప్తారంటే, మనం 21 తత్వం చెప్పుకున్నాం కదా, ఈ 18 తత్వాలకు పంచ స్థూలభూతాలు కలిసినట్టుంటే 23 అవుతుంది. ఈ ఆకాశము ఇవి ఉన్నాయి కదా, దీనికి ఇంకొక 5 తత్వాలు కలుస్తుంది, అది 23 అవుతుంది. 23 తర్వాత జీవాత్మ పరమాత్మ, మొత్తం 25 తత్వాలు తెలుసుకోమని చెప్తాడు. ఎవరు? కపిల మహర్షి. దాన్ని ఒకటో అధ్యాయంలో 61వ సూత్రం చెప్తున్నామట. ఆ సూత్రం ద్వారా మీ పుస్తకాలు చూడండి, అది మంచి డీటెయిల్గా చెప్తారు. 21 తత్వం, 25 తత్వాలు తెలుసుకున్న వారు ఈశ్వరుడి అనుభూతిని పొందుతారు. సాధన లోపల ఏ పుస్తకంలో? సాంఖ్యశాస్త్రం.
కాదు ఉమ్. శోభనాద్రి గారు. ఉమ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన కవిత గారు ఇంకో వర్ణాలు వస్తే నుమ్ము ఆగం ఎలా చెప్తున్నారో అలా చెప్పుకెళ్ళిపోతున్నారు ముని గారు. ఉమ్. ఆయన మంచి నాలెడ్జ్ ఉందండి, వేదాల గురించి బాగా నాలెడ్జ్ ఉంది ఆయనకి. ఓకే, మొత్తం ధన్యవాదములు ఒకటి అమ్మా. చెప్పుకెళ్ళిపోతున్నారు. ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయి ఆయనకి అన్ని. అది టక్కటక్క ఇప్పుడు ఈ రోజు మనం చెప్పుకుంటా అనుకోలేదుగా, ప్రిపేర్ అవును. అవ్వకపోయినా టక్కటగా చెప్పేస్తున్నారు ఆయన. ఇది రాసుకోండి. సత్వరజస్తమసాం. ఉమ్. అదే 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 గుర్తురాడు నాకు, అదే నోట్లో ఉంది కానీ. సప్తరోస్తాం సామాస ప్రకృతి ప్రకృతి మహాన్ మమతో అహంకార అహంకార పంచధర్మాత్రి ఉభయేంద్రియం తన్మాత్రేభ్య స్థూలభూతాని పురుష ఇతి పంచవింశత్ పురుష వంశతిర్గుణః. ఇది పురుష ఇది అన్నప్పుడు పురుష అనే శబ్దంలో ఇద్దరు వస్తారు, జీవాత్మ పరమాత్మ. అట్లా అది కూడా పెడుతున్నారమ్మా మీరు దీంట్లో గ్రూప్ లో? మీరు ఆ మంత్రం పెట్టండి అయిపోతుంది. ఓకే. ఆ మంత్రం పెడితే ఒకటి. మీరు నన్ను పెట్టింది ఎక్కడ చాలా లేదు, ఇక నేను బాగుందండి రాయాలి నా మునిగారు. దగ్గరికి. అయినప్పటికీ మా ఈ రోజు క్లాస్ లేదని బాధ అనిపించింది. మంచి బాగా చెప్పారు. మన సోమనాథ్ మునిగారు గారు, అది నిన్న మీరు పెట్టారు కదా, అది బాగుంది. సర్వే భవంతు సుఖినః. అది 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 ఇక్కడ చాలా మంది దొరకలేదు, అది ఎక్కడ బుక్ లో రాసి లేదు. అవును. మా ఆచార్యునికి నేను ఫోన్ చేసి అడిగిన, అంటే నాకు కూడా దొరకదండి అన్నాడు ఆయన. ఎట్లా సార్ ఇక్కడ చూడండి కొంచెం అవసరం ఉంటే అది వెతికి ఆన్లైన్ లో వెతికి పట్టుకున్నాడు. అదే నేను చాలా మందిని అడిగితే ఎవరు చెప్పలేదు నాకు, మీరే ఎవరు చెప్పరు, ఏ చెప్పగలిగారు. బుక్ లో లేదు అది. చెప్పగలిగారు మీరే అది. అంటే అప్పుడే నేను అనుకున్నా చెప్పిన మునిగారికి దానికి మంచి నాలెడ్జ్ ఉంది దీంట్లో ఆధ్యాత్మికంగానే, అప్పుడు అనుకున్నా నేను. నిజమే, అది ఎవరు చెప్పలేకపోయారు అది. నిజం. అది అంటే ఎక్కడ మనకి కనిపించదు అది ఎక్కడ అనేది. పుస్తకాలు కూడా ఏ పండితుడు కూడా రాయలేదు అది అక్కడ. అవును, అది పురాణం, గరుడ పురాణంలోది కదా అది. గరుడ పురాణం లోపల 35వ అధ్యాయం లోపల ఉన్నది అది. అవును, మీరు అది కాపీ కూడా పెట్టారు కదా గరుడ పురాణం. పెట్టిన అండర్లైన్ చేసి మరీ పెట్టారు, బాగుంది అది. సో ఇంకా రెండు కానీ మీరు చెప్పింది ఒకటి చేయలేదు మీరు, అవన్నీ గురువులకు ఏదో పెడతా ఉన్నారు, పెట్టలేదు. పెట్టినా కదా, పెట్టారా? గురువులకు పెట్టినా కదా. ఏది దీనికి సర్వే భవంతు సుఖినః దానికి పెట్టినా, అది కూడా పెట్టినా చూడండి. చూస్తా అయితే, అది నాకు కనపడలేదు. 18 నిన్ననే పెట్టినా. సరే అండి, అయితే అలాగే. అది చూడండి, నేను తప్పులున్నాయో మరి తెలియదు కానీ నేనైతే తెలిసిన కాడికైతే పెడుతున్నా. మీరు నిష్ణాతులు అయిపోయారు దాంట్లో, గురులగులు విభజించడంలో. తర్వాత భద్రం కరుణేపిస్తున్నామ దేవాంనే మీరు మంత్రం చెప్పింది కదా, వేద మంత్రం. యజుర్వేదం 25, 21 మంత్రం. దాన్ని కూడా నేను ఘన విభజన చేసి పెట్టిన చూడండి. అలాగే. అంటే అమ్మగారు ఏమన్నారంటే, వేదాలకు ఘన విభజన వేరే ఉంటది, సామాన్యానికి వేరే ఉంటది అని చెప్పిట్లో ఇక నేను చేయలేదు. ఇది కూడా చేసి పెట్టిన. జస్ట్ ఛందస్సు ఒకటి సరిపోతుంది అనమాట. అదే అంటే రేపు క్లాస్ లో అది చాలా డౌట్స్ అడిగి. వేదాలలో ఎక్కువ మాత్రిక్ ఛందస్సు ఉన్నట్టుందమ్మా. ఏంటి మునిగారు? ఓకే అది ఇంకా మాత్రిక్ అంటే వైదిక ఛందస్సు అండి అది. మాత్రిక్ ఛందస్సు అంటే తెలుసా మీకు? మాత్రిక్ ఛందస్సు మాత్రల లెక్క కౌంట్, అక్కడ మాత్రల కౌంట్, అక్షరాల కౌంట్ కాదు. నేను అక్షరాల కౌంట్, నేను రోజు ఒక 20 మంత్రాలు దాంట్లో వేదంలో యజుర్వేదంలో మంత్రాలు ఉచ్చారణ చేస్తా, అంటే మంత్రపాఠం చేస్తా. తర్వాత రోజు ఒక్క మంత్రాలు మాత్రం అర్ధ సహితంగా సంస్కృతం ఉన్నట్టుగా అర్ధ సహితంగా, నాకు 5 వేదాలు ఉన్నాయి కదా, దాంట్లో ఒక మంత్రం చదువుతా. అది ఏ పని ఉన్నాయి కానీ అన్ని పక్కన పెట్టి ఈ 2 క్రియలు చేస్తా డైలీ. అట్లా అది నాభి నుంచి రావాలంట కదా దానికి, ఇది అది నాభి నుంచి పలకాలి.